ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్ర విరచితం ఆనుశాసనిక పర్వం పంచమాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 362వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం శివ మహిమను గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంటే దూర్వాస మహర్షి ఆయన రుక్మిణి కృష్ణులను పరీక్షించి వరాలను అనుగ్రహించారు. కార్యకారణంలో బీజం ఎలా పడుతుందో అంతవరకు చెప్పుకున్నాం. కృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు ధర్మరాజుకు భీష్మాచార్యుల వారి యొక్క అభ్యర్థన మేరకు. పరమశివుని యందు ధ్యానం, భక్తి, శ్రద్ధ ఇహపర సాధకమయ్యా. ఆయన మహాదేవుడు, ఆయనపై ఎవరు లేరు. అతడు అనీశుడు, ఆయన కరుణాపూర్ణుడు, పశుపతి, శివ బాణమే దుర్వాసుడు. ఇది బ్రాహ్మణ యొక్క తేజం. ఆ బ్రాహ్మణ వైశిష్యాన్ని ఉటంకిస్తూ దుర్వాస మహర్షి యొక్క ఈ ఘట్టాన్ని నిన్నటి వరకు చెప్పుకుని ఉన్నాం. అగ్నివాయువ్యాస వాదిత్య వసు మరుదాది దేవత మయాత్ముండైన. అగ్ని వాయు వ్యాసవాదిత్య వసుమరుదాది దేవత మయాత్మకుండైన. శివుని మహిమ ప్రీతంజపుట వినుట సర్వార్థ సాధకంబులగు నృపాల. ఓ ధర్మరాజా వినవయ్యా, అగ్ని, వాయువు ఈ విధంగా అంటే అనలుడు అనిలుడు. అగ్ని అనగా అనలుడు, వాయువు అనిలుడు. ఈ అనలుడు అనిలుడు అంటే అగ్ని మరియు వాయువు. ఆపై ఇంద్రాది ఆదిత్య వసువులు. వాసవుడు అనగా ఇంద్రుడు. మరుత్తులు, ఆదిగా గల సర్వదేవ స్వరూపుడు శివుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వదేవాత్మకుడు పరమశివుడు. ఆయన మహిమలు వినుట సకల అభీష్ట సిద్ధికరముడు. శ్రద్ధగా వినవయ్యా అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. ఆపై తాత నీ ఆజ్ఞ జవదాటను. ధర్మరాజు భక్తిగా ఇక శలమన్నాడు. ఆ రోజుకు పొద్దుపోయింది. సరే, కరిపూరు చేరుకున్నారు. తొలుత గాంధారిని దర్శించాడు, ఆవిడ్ని ఓరడించాడు. కుంతీదేవిని చేరుకున్నాడు, నమస్కరించాడు. బ్రాహ్మణులను తృప్తిపరిచాడు. మరి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అనేకులు యోధులు చనిపోయారు కదా. 18 అక్షోణుల సైన్యం అండి. మాటల వైధవ్యం పొందినటువంటివి వీరులు, పత్నులు, వీరపత్నులు అంటే వీరుల యొక్క భార్యలను సమాదరించాడు. ధృతరాష్ట్రుని సేవించాడు. సోదర వర్గానికి రాజ్య పాలనలో ఎవరెవరు ఏ విభాగాలు ఎలా చూడాలో వివరంగా చెప్పి ఆ బాధ్యతలన్నిటి కూడా నియమించాడు. తాను రాజ్యపాలన గావిస్తూ ఆ విధంగా 50 దినములు పిదప అంటే ఇప్పుడు భీష్మాచార్యుల దగ్గరికి వచ్చారు కదా. ఇక నాకు సమయం ఆసన్నం అవుతుంది, కృష్ణుడు చెప్పమని, నాకు ఓపిక లేదన్నాడు అని ఆయనతో చెప్పించాడు. పొద్దుపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. ఆ రావటం 50 రోజుల తర్వాత సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తూ ఉండగా కృష్ణాదులతో భీష్ముని వద్దకు మళ్ళీ చేరుకున్నాడు ధర్మరాజు. తనతో పాటు ఎవరెవరు వచ్చారండి? గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి, శ్రీకృష్ణుడు, సాత్యకి, భీమ, అర్జున, నకుల, సహదేవులు అంటే పంచపాండవులు, విదుర, సంజయ, యుయుష్య, కృపాచార్య, ధౌమ్య, ఋత్విక్ గణం, ఋత్విజన మొత్తం అందరూ కదిలి వచ్చేశారు. వస్తూనే నూతన వస్త్రాలు తీసుకొని వచ్చారు. చందన కాష్టములు, అగరు చెక్కలు, పూలు
పండ్లు, నేతి కుండలు, పరిజనులు, మాణిక్యములు, పవిత్రమైనటువంటి అగ్ని, సేవక గణం, సకల వైభవాలు విరాజిల్లగా భీష్ముని చేరుకున్నారు. రథాలు దిగారు. వ్యాస, నారద, దేవలాది మహర్షిగణం అంతా కూడా, నేను ఆ పేరును తగ్గించాను, సమస్త ఋషిగణం అప్పటికే వారు ముందుగానే చేరుకొని ఉన్నారు. ఎందుకు? ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈయన దేహత్యాగం, స్వచ్ఛంద మనడ వరప్రసాది. వారికి నమస్కరించారంతా, దర్శించుకొని గంగాపుత్రునికి ప్రణమిల్లి ధర్మరాజాదులంతా కూడా పుణ్యపురుష నే ధర్మజుడను. చూడండి, ఈ పదం ఏం చెప్తా ఉంది? ఆయన కళ్ళు తెరవలేదు. సమయం ఆసన్నమవుతుంది, ప్రాణం కడగట్టుకుపోతుంది. అలా అంపశయ్య మీదనే ఉన్నాడు, కళ్ళు మూసుకొని ధ్యానంలో. వచ్చి, తాత నేను ధర్మరాజునయ్యా అని ఉత్తరాయణం వచ్చింది తాత. అగ్నితో తీసుకొని ఈ ప్రవచనం పరీక్షగా ఉందండి నాకు. ఈ ఘట్టం ప్రాణఘట్టం. కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి, అక్షరాలు కనపడటం లేదు. ఉత్తరాయణం వచ్చింది, అగ్నితో వచ్చానయ్యా. రాతగిన వస్తువులన్నింటినీ కూడా తీసుకొని వచ్చాను తాత. మంత్రవేత్తలు, శ్రీకృష్ణుడు, నీ తనయుడు ధృతరాష్ట్ర మహారాజు, అంతేనా? బ్రాహ్మణులు, పౌరులు, అందరూ కదిలి వచ్చేశారు తాత. కనులు విచ్చి చూడవ తాత ప్రార్థిస్తున్నాడు ధర్మరాజు. అంత గాంగేయుడు అందరినీ కాంచి మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ధర్మతేరుని యొక్క హస్తమును పట్టి తడిమాడు. కుమారా, ఎంతో ఉపకారం చేశావయ్యా. దైవానుగ్రహం వలన నాకు నీవు లభించావు. ఈ మాఘమాసం శుక్లపక్షం నాకెంతో హర్షం సమకూరుస్తుంది అన్నాడు భీష్ముడు. భీకర పరాక్రమాలచే రుద్రుడు దొడ్డ వేల్పుగాన ఆ మహాదేవుడు మంగళప్రతాతగాన శివుడు కాంతిచే స్థానుడు సావర జంగమ రూపుడైనందున బహురూపుడు జటాజూటధారి ధూర్జటి త్రిపురాసుర సంహారిగాన ఆయనయే విశ్వరూపుడు. అనేక నయనాలు కలిగినందువలన సర్వత చక్షువులు కలిగినటువంటి వాడు సర్వత చక్షువు అంటారు. ప్రాణికోటి పాలునిగా పశుపతి నందివాహనుడు హరించి కాపాడగలిగినటువంటి వాడు కాబట్టి హరుడు. వ్యాస విరచిత స్తోత్రం చెప్పాను వినో అంటున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ శ్రీకృష్ణుడు నిత్య సాక్షి, అతడు శుభశీలి, అతడు భవరోగ హరుండు. శివుడు భూతనాథుడెత్తిరే, శ్రీకంఠుడు ఆయనయే. సదాశివుడు ఆయుష్య ఆరోగ్య కామ్య ఫలప్రదాత. పార్వతీ వల్లభుడు. అయ్యలకు అయ్యయ్యై వాగార్థవ్యవ సంపృక్తుడైనటువంటి శివుడే సత్యరూపుడు అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు శివమహత్యానంతా కూడా తాతగారి యొక్క అనుజ్ఞ మేరకు ఎరింగించాడు. ధర్మాన్ని ధర్మమని, అధర్మాన్ని అధర్మమని చెప్పకపోయినట్లయితే ధర్మం లోపిస్తుంది. కలియుగంలో ప్రధాన కారణం ఇదే. కుహనా లౌక్యాలు, ప్రొఫెసర్లు, లాయర్లు, వీరు వారిని ఏంటండి రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలనా వ్యవస్థ భ్రష్టుపట్టింది కాబట్టి యుగం భ్రష్టుపడుతుంది. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ధర్మాన్ని ధర్మమని అధర్మాన్ని అధర్మని చెప్పకపోయినట్లయితే అధర్మం తాండవిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. వేదాధ్యయనం యజ్ఞయాగాదులు ఆచరిస్తేనే శుభం, స్వలాభాపేక్ష కోసం కాదండి. ధర్మ సూక్ష్మ నిర్ణయానికి ఆగమోక్త విధం, ప్రత్యక్షం, సమాచరణం అని త్రివిధములు. ధర్మ సూక్ష్మ నిర్ణయం, ఆగమోక్త విధం, ఆగమాది శాస్త్రములు ఏం చెప్తున్నాయో అది ప్రత్యక్షంగా ఏం జరుగుతుందో, ఆ తర్వాత సమాచరణం.
అహింస, దానం, సత్యం, శాంతం, కోపరాహిత్యం ఉత్తమ ధర్మాలయ్యా. త్రిగుణములు త్రిగుణాతీతంగా ధర్మాచరణకు ప్రధానమైనటువంటి మార్గం. కాబట్టి గుణ వివర్జితుడు కావాలి, సంఘవర్జితుడు కావాలి. సాధుబుద్ధులు మాత్రమే ధర్మం వింటారయ్యా, అందరూ వినలేరు. భారతం వినమని నేను మొత్తుకోవడం నా పిచ్చి. ఎంతమంది వింటున్నారు? ఎందుకు వింటారు? ఇగో సాధుబుద్ధులు మాత్రమే ఇంద్రియ భ్రాంతిని నిర్మూలించి దయపూర్ణులై జీవనం సాగించాలి. చూడండి ఎలా బ్రతకాలో నిర్దేశిస్తుంది భారతం. వినండి అయ్యా అంటానికి కారణం ఇదే. బీజం లేని మొక్క మొలవదు కదా, ఆచరించనిదే ఏది ఫలితం రాదు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి మనిషి బ్రతుకుతాడు. బీజం లేనిదే మొలక రాదు. ఏది నాటితే ఆ కుంకుడి మొక్కకి కుంకుడి గింజ, మామిడి పండు మామిడి డెంక. ఒకటి నాటి ఒక ఫలం కావాలంటే రాదండి. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. పూర్వం కర్మలే బీజములు. పూర్వం మనం ఆచరించినటువంటి కర్మలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు మనకి బీజములు అంటే ఫలాలు. అనుభవములే ఫలములు. ధర్మాచరణయే వినాశ రహితమో అంటే ఉద్ధరిస్తుంది. పరమ ఆనంద రూపం ధర్మమే, అది ఏ ముక్తి కారకం. వాసుదేవుడు నీకు ఆరాధ్య దైవం. భీష్ముడు చెప్తా ఉన్నాడు, విజయోస్తో అన్నాడు భీష్మాచార్యుడు. అంతలో ఏమండి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది భీష్ముడు ధర్మరాజు కంటే, ఆయన స్మరించినట్లు ఉంటుంది చివరి వాక్యములు ఇవన్నీ కూడా. ఈ దేహాన్ని వదిలే ముందు ఆయన మనకు అందిస్తున్నటువంటి మహాభాగ్యం ఇది. విజయోస్తో. అంతలో శాంతనముల వారంతా కూడా వచ్చేశారు. ఇక ధర్మరాజుని పంపమన్నారు. నే మరల వస్తానన్నారు. ధర్మరాజును శాంతపరిచాడు. కరిపురం వెళ్ళమన్నాడు భీష్ముడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగా నా దగ్గరకు రాగలవు అని ఆయన చెప్పాడు. నీ తల్లి, సోదరులు, నీ తండ్రి ధృతరాష్ట్రుడు, మీరంతా సుఖంగా ఉండండి అన్నాడు గంగానందనుడు. ఆ విధంగానే ఆ పిదప ధృతరాష్ట్రుడితో భీష్ముడు అంటున్నాడు, వేదశాస్త్ర పరిజ్ఞాన వృద్ధ సేవనములు కలిగి అశేష ధర్మముల నిరింగి వ్యాస మునిపతి దేవరహస్యమర్థం చెప్ప విని నిష్కళంకత నొప్పితిననగా. నీవు వేదశాస్త్ర విజ్ఞానం పెద్దల సేవ కలిగినటువంటి వాడివి, అన్ని ధర్మాలు ఎరిగినటువంటి వాడివి. వేదవ్యాస మహర్షి ప్రీతితో దేవతలకు మాత్రమే ఎరింగించదగినటువంటి రహస్యం ఎరింగించగా విని దోషరహితుడు అయినావయ్యా. నీ తమ్ముణ్ణి, వారి యొక్క సుతులను కూడా నీ సుతుల వంటి వారే. ధృతరాష్ట్రుడికి చెప్తా ఉన్నాడు, పాండవులను పాలించవయ్యా, వీరి సేవలను అందుకో, వీరికి కర్తవ్యం బోధ గావిస్తూ కురువంశ భారం నీదే సుమా. నీతి ధర్మం తప్పినటువంటి నీ సుతుడు ఆ దుర్యోధనుడు, ఆయన కొరకు విలిపించవలసిన అవసరం లేదు అని హితవులు బలికి కొడుకు కదా. దేవదేవ జీవాత్మక దేవవంద్య శంఖచక్ర గదా పద్మచారుహస్త వాసుదేవ త్రివిక్రమ వరద పరమపురుష ప్రణతి యునచ్చత కరుణజూడు. అయ్యా బలము నీవ నాకు, భక్తుండనీయడ హాలు బిడ్డలు లేని అటివాడా. కావు నన్ను అధిక కారుణ్యమున, కావుము నన్ను అధిక కారుణ్యమున ఇమ్ము నుజ్జగమ్ముల దళ మనోజ్ఞనయన. అయ్యా రమావల్లభ, పాండునందనులకు నీవే దిక్కు. కేశవ, నేను రెంగుతినయ్యా, నరనారాయణులు మీరని పరాశరాత్మజుండు ఆ వ్యాసుల వారు, నారదుల వారు నాకు చెప్పారు. స్వామి, శరతల్పవాసి అయినటువంటి భీష్ముడు చెప్పే పలుకులు ఇవి శ్రీకృష్ణుడితో. నాకు నీవే బలం, శరీర యాత్ర ముగింపదల్చానయ్యా, నాకు సెలవు అనుగ్రహించుమా. ఎంతటి మనోనిబ్బరం అండి. గంగాపుత్ర, నీవు దోషం లేనివాడివయ్యా,
తండ్రికి విధేయుడవు కనుకనే మృత్యువు నీ అడుగులకు మడుగులెత్తుతున్నదయ్యా. అనుమతి అన్నావు కదా, ఇదే అనుమతి. గంగానందన నీ తోటి వసువులను పొందవయ్యా. శ్రీకృష్ణుడు దీవించాడు, అనుజ్ఞనిచ్చాడు. ఆపై పాండునందనుడు ఆ ధృతరాష్ట్రుని ఆ తక్కిన వారులను గాంచి మీచే అనుజ్ఞను పొందినటువంటి వాడను కదా అని పలికాడు. అంటే మిగతా వాళ్ళని కూడా అందరినీ కౌగిలించుకున్నాడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని ప్రార్థన. రామాచారణను ఆదరించమనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ఆచరణతో ధర్మం రక్షించబడుతుందండి, నినాదములతో కాదు సుమా. శ్రీ రామాచారణను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.